హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజైతే సెకండ్ ఫ్రైడే కదా, శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం అన్నమాట. కాబట్టి ఫస్ట్ శుక్రవారం ఎలాగో షూట్ చేయలేకపోయాను కాబట్టి కనీసం సెకండ్ శుక్రవారం అయినా ఎలా పూజ చేసుకుంటాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అనమాట. కాబట్టి ఇంకా నేనైతే పూజ చేసే వీడియో అయితే మొత్తం షూట్ చేయించుకున్న పిల్లలతో. ఎందుకంటే తీసేవాళ్ళు లేరు కదా, ట్రైపాడ్ పెడితే మొత్తం కిందికి పైకి షూట్ చేయడం కష్టమవుతుంది. ఇంకా అందుకే పిల్లల్ని అయితే తీయమన్నాను. వాళ్ళకి ఎలా వస్తే అలా తీశారనమాట. ఇంక ఇద్దరం కాళ్ళకు పసుపు అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసేసిన. నా పూజ పెద్ద హెవీగా అయితే ఏముండదండి. అంటే టైం ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు అయితే చాలా ప్రశాంతంగా, చాలా స్లోగా చేసుకుంటాను ప్రతీది కూడా. ఇట్లా టైం లేనప్పుడు మాత్రం కొంచెం హడావిడిగా చేసేస్తానన్నమాట. ఇంక ఈరోజు కూడా నాకైతే టైం వచ్చేసి అప్పుడు 11 ఏమో అవుతున్నట్టుందండి. ఇంకా 12 అయితే నాకు దీపం పెట్టాలనిపించదు. 12 లోపే పెడతా ఎప్పుడైనా. కాబట్టి ఇంకా ఫాస్ట్గా పెట్టేయాలి, టైం అయిపోతుంది ఇంకా అని చెప్పేసి ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా దీపం అయితే పెట్టేస్తున్నాం. ఫ్లవర్స్ అయితే నేను మార్కెట్లో తీసుకురాలేదన్నమాట. కాబట్టి మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చిండు మా హస్బెండ్. అవి వచ్చేసి కొన్నే ఉన్నాయి, పర్వాలేదు వాటికి సరిపోతాయిలే అని చెప్పేసి అయితే ఉన్న వరకు అడ్జస్ట్ చేసి పెట్టేసిన. అసలు ఆ ఫ్రేముల్లో ఆ పువ్వులు పెడుతుంటే అస్సలు ఉండట్లేదు, కింద పడిపోతున్నాయి అన్నమాట. ఇంకా అయినా కూడా ఎట్లనో అట్లా సెట్ చేసి పెట్టేసిన. ఇంకా పిల్లల్ని వీడియో తీయమంటే మాత్రం అసలు వాళ్ళకి ఎలా వస్తే అలా తీసేస్తారనమాట. అసలు క్లియర్గా క్లారిటీగా అయితే తీయలేదు. ఇంకేదో ఒక్కట్లే మీతో ఏదో ఒక వీడియో అయితే షేర్ చేసుకోవాలి అనుకున్నా, ఇంకా చేసేసాను. పర్వాలేదులే అని చెప్పి అనుకున్నా. నాట్ బ్యాడ్ అనమాట, కొంచెం బెటర్గానే తీశారు. కొన్ని తీయాల్సిన దగ్గర ఫుల్గా తీయలేదన్నమాట. ఇంక ఇక్కడైతే నేనైతే దీపం అయితే పువ్వులన్నీ పెట్టేసి ఇంకా దీపం అయితే స్టార్ట్ చేసేసిన. ఇంకా అగరబత్తులు అయితే వెలిగిస్తున్నా. శ్రావణ శుక్రవారం రోజు అందరూ మార్నింగ్ వరకే పూజలు అయితే చేసేస్తారు. కానీ నాకైతే ఈరోజు కొంచెం పని ఎక్కువైపోయి ఓపిక లేక కొంచెం 11 వరకు అయ్యిందనమాట నా పూజ ఆ రోజు. ఎందుకంటే పిల్లలకి టిఫిన్లు, వాళ్ళకి వంటలు అన్నీ చేసి పెట్టిన తర్వాత నేను చేసుకోవాలి కదా, ఇంకా అందుకని లేట్ అయిందనమాట నాకు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే దీపం అయితే పెట్టేసిన. ఇంకా నా దీపం అయితే ఇంతే అండి, చాలా సింపుల్గా చేసేస్తా నేను. దీపం పెట్టేసి హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొడితే ఇంక ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇక్కడ దేవుడిని ఇట్లా ఒక మూలన పెట్టేసిన కదా, సో అది అక్కడ పెట్టడం అది కరెక్ట్ ఫేసేనా కాదా అని చెప్పేసి నాకు డౌట్ వస్తుంది. కాబట్టి నేను వరలక్ష్మి వ్రతం వరకు అసలు అది కరెక్ట్ ప్లేసా కాదా అని చెప్పేసి కనుక్కొని దేవుడు అసలు ఎటువైపు ఉండాలి, ఎలా పెడితే కరెక్ట్ ఫేస్లో ఉంటుంది అని కొంచెం కనుక్కున్న తర్వాత ఈ ప్లేస్ని అయితే నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే అక్కడ పెట్టేసుకున్నా, ఒక పక్కకి ఎవరు ముట్టుకోకుండా. ఇంకా అక్కడనే కంటిన్యూ అయితే అయిపోతున్నా. సెల్ఫ్స్లో పెట్టలేదు, ఇట్లా ఒకటి సపరేట్గా ఉంది కదా, ఇంకెందుకు సెల్ఫ్లో అని చెప్పి ఇట్లా సపరేట్గా అయితే పెట్టేసిన. యాక్చువల్లీ అదైతే బుక్ షెల్ఫ్. ఇంకా అందులోనే పైన అయితే ఫొటోస్ దేవుడికి, కింద వచ్చేసి అన్ని పూజ సామాన్లు దేవుడికి కావాల్సినవి అన్నీ అరేంజ్ అయితే చేసుకున్నా అనమాట. ఇంక ఇక్కడ హారతి ఇచ్చేసి నేను హారతి తీసుకొని దేవుడికి అయితే మొక్కుకుంటున్నా. ఇంకా దేవుడికి మొక్కుకున్న తర్వాత ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా దీపం అయితే పెట్టాలి కదా, ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా ఏమేం కావాలో అన్నీ సదురుకుంటున్నా అనమాట. ఇక్కడ చూస్తారు కదా, దీపం పెట్టిన తర్వాత అసలు ఎంత మంచిగా కనిపిస్తాయో దేవుడి ఫోటోలు అయితే. ఆ దీపం వెలుతురులో దేవుడి ఫొటోస్ చాలా అందంగా కనిపిస్తాయి. నాకు ఇట్లా దీపం పెట్టిన తర్వాత ఆ వెలుతురు ఉన్నప్పుడు నేను లైట్స్ కూడా ఆన్ చేయను అనమాట ఆ రూమ్లో. ఎందుకంటే ఈ వెలుతురే సరిపోతుంది అనమాట. ఇంతకుముందు నేను ఇంట్లో సాంబ్రాణి పొగ వేయడానికైతే బొగ్గులు వేడి చేసి స్టవ్ పైన అందులో ఈ పౌడర్ సాంబ్రాణి తీసి ఇల్లంతా తిప్పేదాన్ని. కానీ ఇప్పుడైతే అట్లా కప్స్ తీసుకొచ్చి ఇంకా దాంతో వేస్తున్నాను అనమాట.
ఇంకా ఇల్లంతా అది పొగ తిప్పేసిన తర్వాత ఇంకా నేనైతే బయటికి వచ్చిన తులసి చెట్టు దగ్గరికి. ఇంకా తులసి చెట్టు అయితే ఇది నేను సమ్మర్లో పెట్టుకున్న చిన్న ఒక మొక్క తీసుకొచ్చి పెట్టిన అనమాట ఇంటి పక్కన ఉంటే. అది ఇప్పటి వరకు శ్రావణం వరకు చూసారు కదా ఎంత మంచిగా అయిందో. ఇంకా కార్తీక మాసం వరకు ఇంకా చాలా బాగా అవుతుంది ఈ చెట్టు. అసలు ఇంతకుముందు 2, 3 సార్లు పెట్టినప్పుడు అసలు రాలేదనమాట. ఎన్ని చిన్న ముక్కలు తెచ్చి పెట్టినా కూడా అవి పోయింది. ఇదైతే మంచిగా ఉందన్నమాట. అందుకే డైలీ దీనికి వాటర్ పోస్తాను నేను. నేను కాకపోతే పిల్లలు, పిల్లలు కాకపోతే నేను పోస్తూనే ఉంటాము. అట్లనే ఇంకా కొన్ని చెట్లు కూడా పెట్టిన, అది కూడా మీతో ఒకసారి షేర్ చేస్తా. ఇంక ఇక్కడైతే నేనైతే దేవుడికి ఒక పువ్వు పెట్టేసి తులసి చెట్టుకి ఇక్కడైతే దీపం అయితే పెడుతున్నా అనమాట. ఇంతకుముందు ఉన్న దీపం అందులో ఉంది, కాకపోతే దాంట్లో వాటర్ పడ్డాయి అన్నమాట. వాటర్ పడి అది కొంచెం తడిసిపోయింది. ఇంకా దీపం వెలగదు కదా అని చెప్పేసి వాటర్ పడితే దాన్ని కొంచెం పక్కకు పెట్టేసి ఇంకో కొత్తది పెట్టిన అందులో. ఇంకో కొత్తది పెట్టేసి కొంచెం అక్కడ తులసి చెట్టు ఆకులకు కూడా కొంచెం వాటర్ అయితే తడిపిన అనమాట. బొట్లు పెట్టాలి కదా, కొంచెం దుమ్ములాగా ఉంటుంది కదా దానిపైన ఆకులకి. సో అదైతే కొంచెం వాటర్తో తడిపి నేనైతే తులసి చెట్టు ఆకులకైతే పసుపు, కుంకుమ, ఇవన్నీ గంధం అయితే పెడుతున్నా. సో పసుపు అయితే తులసి చెట్టు కింద మొదట్లో వేయొద్దు అని చెప్పేసి అంటారు, చెట్టు ఎండిపోతుందంట. నాకు కూడా తెలీదు, అది ఒకసారి నేను ఎక్కడో చెప్తుంటే విన్నానమాట. కొంతమంది చాలా ఎక్కువ పసుపు ఇట్లా తులసి చెట్టు మొదల్లో వేస్తారు, అట్లా వేయొద్దంట, చెట్టు ఎండిపోతుందంట. ఓన్లీ ఆకులకి మాత్రమే బొట్టు పెట్టుకోవాలి. నేను కూడా కొన్ని ఆకులకైతే కుంకుమ పసుపుతో బొట్లు అయితే పెట్టేసుకున్నా. కొంచెం అట్లా పైన చల్లుతున్నా అనమాట కుంకుమ పసుపు. అసలు తులసి చెట్టుకి పసుపు కుంకుమ పెట్టి పువ్వులతో డెకరేషన్ చేస్తే అసలు ఎంత లుక్ వస్తుందో తెలుసా. అసలు చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. నాకైతే చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అట్లా చూసినప్పుడు తులసి చెట్టుని. ఇంక ఇక్కడైతే అగరబత్తులు అయితే వెలిగిస్తున్నా. ఈ అగరబత్తులు అయితే సాంబ్రాణి అగరబత్తులు అనమాట. వీటికి కాస్ట్ ఎక్కువే కానీ స్మెల్ అయితే చాలా అద్భుతంగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూసిన ఎలా ఉంటాయో అని చెప్పి. ఇంకా అప్పటి నుంచి నేనైతే ఈ అగరబత్తులే వాడుతున్నా అనమాట. ఎందుకంటే దీనికి వచ్చినంత స్మెల్ ఇంక దేనికి రావు. ఇవి సాంబ్రాణి అగరబత్తులు కాబట్టి మనం సాంబ్రాణి పొగ కూడా వేయనవసరం లేదు, ఇవే సరిపోతుంది అనమాట. అట్లా వస్తుంది పొగ ఇంట్లో. ఇంకా డెకరేషన్ చేసుకున్నా కదా మొత్తం పసుపు కుంకుమ ఫ్లవర్స్ తోటి. ఇంక ఇప్పుడైతే దీపం వెలిగించేసి అట్లనే అగరబత్తీలు కూడా పెట్టేస్తున్నా అనమాట తులసి మాతకి. ఇక్కడ మా పాపని వీడియో తీయమని చెప్తే కొంచెం మంచిగా తీస్తుంది, కొంచెం మంచిగా తీయట్లేదన్నమాట. అంటే ఇట్లా వంగినప్పుడేమో మొత్తం తీస్తుంది మంచిగానే, అదే నించున్నాను అనుకో హాఫ్లో కట్ చేస్తుంది. వీడియో ఎలా ఉన్నా సరే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే పిల్లలకి సరిగ్గా తీయడం రాదు కదా, అందుకని. ఇంక ఇక్కడైతే తులసి చెట్టుకు కూడా మంచిగా ధూపం పొగ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత అక్కడైతే కొంచెం మట్టి అనేది ఏమైందంటే కొంచెం ఎక్కువగా పోసేసరికి నేను వాటర్ పోస్తే ఆ మట్టి అనేది బయటకు వస్తుందన్నమాట. సో దాన్ని ఒకసారి నేను ఆ మొక్క కూడా కొంచెం సైడ్కి వంగిపోయినట్లు ఉంటుంది, ఒకసారి అయితే సెట్టింగ్ అయితే చేసుకోవాలండి. ఇంకా నేనైతే ఇంత సింపుల్గా చేస్తానండి. మీరు చూస్తున్నారు కదా జస్ట్ నార్మల్గా ఇంట్లో దీపం పెట్టుకున్నట్లే. ఒకవేళ ఏమన్నా టైం ఉందనుకోండి కొంచెం నైవేద్యం చేయడము, కొద్దిసేపు అమ్మవారి శ్లోకాలు చదవడము, అష్టోత్తరాలు చదవడము, నామాలు చదవడము. సో ఇట్లా కొంచెం టైం స్పెండ్ చేస్తా పూజకి, ఓపిక ఉంటే టైం ఉంటే. లేదనుకో ఇట్లా నైవేద్యము బదులు ఏదైనా బెల్లమో బనానానో అట్లా పెట్టేసుకొని ఇట్లా సింపుల్గా చేసేసుకుంటా అనమాట. చూసారు కదా మా బాబు కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అనమాట పూజ దగ్గర. మా పాప కూడా చేస్తుందండి పూజ, తనతో కూడా నేను చేపిస్తాను అనమాట అప్పుడప్పుడు. తనకు కూడా అలవాటే ఎట్లా చేయాలి ఏంటి పూజ అనేది. ఇంకా నేనైతే పూజ అంతా కంప్లీట్ చేసుకునేసరికి నాకు 11:30 అయిపోయింది టైము. ఇంక ఇక్కడైతే మేమైతే హారతి కూడా తీసేసుకున్నాం అనమాట. మా ఆయనని రమ్మంటే అసలు ఆయన ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనమాట. నేను తర్వాత లాస్ట్లో వస్తాలేండి అని చెప్పి అంటున్నాడు. ఇంక ఇక్కడ కూడా నేనైతే పూజ చేసుకోవడం అయిపోయింది తులసి చెట్టు దగ్గర.
మా పాపకు కూడా హారతి అయితే ఇచ్చేస్తున్నా అనమాట. ఆమె వీడియో తీస్తుంది కదా, ఇంకా ఆమెకు కూడా నేనైతే హారతి ఇచ్చేసుకొని ఇంట్లోకి వచ్చేసి మా బాబు టీవీ చూస్తున్నాడు. ఇంకా వాడికి కూడా హారతి ఇచ్చేసి ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసరికి మా హస్బెండ్ కూడా వచ్చేసిండు. ఇంకా ఆయనకు కూడా నేనైతే హారతి ఇచ్చేసిన. ఇంకా కొబ్బరికాయ కొట్టమని చెప్పిన అనమాట. కొబ్బరికాయ కొడితే ఇంకా పూజ కంప్లీట్ అయిపోతుంది కదా. లాస్ట్ ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాడు మా హస్బెండ్. కొబ్బరికాయ ఎప్పుడైనా ఈయన ఉంటే నేను ఈయనతోటే కొట్టిస్తాను అనమాట. ఈయన లేని టైంలో అయితే నేను కొడతాను. ఈయన ఉంటే మాత్రం ఈయనతోటే కొట్టిస్తాను. ఈయనే కొడతాడనమాట. కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయన అయితే కొబ్బరికాయకి బొట్లు అయితే పెట్టేసిండు అనమాట. ఇక్కడ నాకైతే చాలా రోజుల నుంచి ఒక డౌట్ అయితే ఉంది. ఏంటంటే మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత దేవుడికి పెట్టి వెంటనే కుంకుమ బొట్టు అయితే పెట్టేస్తాము. సో కొంతమంది ఏమంటారంటే అట్లా పెట్టకూడదు, జస్ట్ షుగర్ వేస్తే సరిపోతుంది అని చాలామంది అంటున్నారు. కానీ అది షుగర్ వేసి వదిలేయాలంటే మనకు అది ఆటోమేటిక్గా బొట్టు అయితే పెట్టేస్తాము. నేనైతే ఎప్పుడైనా పెడతాను, కానీ చాలామంది ఏంటంటే అట్లా బొట్టు పెట్టకూడదు అంటున్నారు. పెట్టకుండా ఉన్నప్పుడేమో పెట్టు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో ఏది కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. అదొక డౌట్ ఉండిపోయింది. షుగర్ అయితే ఖచ్చితంగా వేస్తా. కొబ్బరికాయ కొట్టగానే అందులో కొంచెం షుగర్ వేసేస్తా. ఇంకా మా పిల్లల్ని కూడా పిలిస్తే ఇంక ఇద్దరు వచ్చి వాళ్ళు కూడా దండం అయితే పెట్టేసుకున్నారు దేవుడికి. ఇంకా వాళ్ళు మొక్కిన తర్వాత వాళ్ళకి కొంచెం కొబ్బరి నీళ్ళు అయితే ఇచ్చా అనమాట. ఇంకా వాళ్ళిద్దరైతే కొన్ని కొబ్బరి నీళ్ళు అయితే తాగేసి ఇంకా టీవీ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నారు. నేనైతే ఇంకా మా ఆయనకు కొన్ని అక్షంతలు అయితే ఇస్తున్నా అనమాట. ఎందుకంటే శ్రావణ శుక్రవారం రోజు మన హస్బెండ్ ఆశీర్వాదం మెయిన్ ఇంపార్టెంట్ కదా, ఆ రోజు తీసుకోవాలి అని చెప్పేసి మెయిన్గా ఇంకా ఆయనకైతే నేను అక్షంతలు అయితే ఇచ్చి ఆయన ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నా. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే నీకు టవల్ ఉంది కదా అది తీసేయి, అక్షింతలు ఎక్కడ వేయాలి అని చెప్పి అంటున్నాడు. పర్వాలేదులే వేసేయి అని చెప్పిన. ఈ శ్రావణ మాసం వస్తేనే హస్బెండ్స్ గుర్తుకొస్తారా, వేరే మాసంలో గుర్తుకు రారా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంతే కదా, ఇంకా వేరే మాసంలో మనం ఎందుకు తీసుకుంటాం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోం కదా. తీసుకునేదంటే ఈ ఒక శ్రావణ మాసమే అనమాట. ఇంకా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నేనైతే పసుపు కుంకుమ అయితే మా హస్బెండ్తో అయితే ఇట్లా పసుపు కుంకుమ గంధం అయితే పెట్టించుకుంటున్నా అనమాట. ఇట్లా పెట్టించుకుంటే మంచిది అనమాట. సో అందుకే నేనైతే ఇట్లా పెట్టించుకున్నా అనమాట. శ్రావణ శుక్రవారం రోజైతే ఖచ్చితంగా ఇట్లా అయితే పెట్టించుకుంటా నేను. వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా ఆశీర్వాదం తీసుకొని ఇట్లా పెట్టించుకుంటా అనమాట. సో ఎందుకో తెలీదు, ఇట్లా పెట్టించుకుంటే మంచిది అని చెప్పి నేను చూశాను, విన్నాను, అందుకే పెట్టించుకుంటున్నా అనమాట. పెళ్ళిలో కూడా వాళ్ళే మనకు పెడతారు కదా, అట్లా పెట్టించుకొని ఇంకా నేనైతే మొక్కుకుంటున్నాను అనమాట. మెయిన్గా ఈ శ్రావణంలో మనం వ్రతం చేసేది కూడా హస్బెండ్స్ కోసమే కాబట్టి ఇంకా వాళ్ళకు కొంచెం ప్రత్యేకత ఇంపార్టెన్స్ అనేవి మనం ఇవ్వాలి, అవి తప్పదు. ఇంకా నేనైతే ఈరోజు చాలా మంచిగా పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను అనమాట. 12 లోపు. అసలు 12 లోపు చేస్తానా లేదా అని చెప్పి నాకు చాలా డౌట్ ఉండే. సక్సెస్ఫుల్గా అయితే తొందర చేసినా కూడా చాలా ప్రశాంతంగా నా పూజ అయితే కంప్లీట్.